చేసుకున్నది మార్తను. దేవుడు మార్తను విడిచిపెట్టలే. దేవుడు మరియ మార్తను విడిచిపెట్టలే. దేవుడు యేసయ్య లాజరును విడిచిపెట్టలేదు. వారిని ఆయన పునరుద్ధానములకు సాక్షులుగా నిలబెట్టినాడు. దేవుడి కుటుంబాన్ని విడిచిపెట్టడు. దేవుడి విశ్వాసాలను విడిచిపెట్టడు. ఆయన మనలను తన పునరుద్ధాన శక్తికి సాక్షులుగా వాడుకోబోతున్నాడు. ఇట్ ఇస్ ద ట్రూ. ఆయన ఇచ్చిన గొప్ప గొప్ప వాగ్దానములు మనము ఇక్కడ సేవ చేస్తున్నామంటే రాబోయే పునరుద్ధానానికి ఈ దినాన్ని మనము ఇక్కడ సాక్షులుగా నిలబడ్డాం. అబ్రహాము గారు చేసిన సేవను బట్టి ఇంతమంది ఈ దినాన్ని ఇక్కడికి వచ్చారంటే ఒకటి మట్టుకు ఖాయము, యేసయ్య తిరిగి వచ్చినప్పుడు తన సార్వత్రిక సంఘం, ఏ సంఘమైనా సరే, ఎల్ఈఎఫ్ నుండి లేకపోతే ఏ సంఘమైనా సరే, ప్రతి ఒక్కరూ యేసయ్యను నమ్ముకున్న వారు ఈ పునరుద్ధాన శక్తితో దేవుని రాజ్యంలో చేరబోతున్నారు. కారణం ఏమిటి? మరియ మార్తలు యేసయ్యను పరిచర్య కొరకు చేర్చుకున్నారు. ప్రియమైన సంఘం, ఈ దినాల్లో రోగుల స్వస్థత కొరకు యేసయ్యను నమ్ముకునే వారు చాలా మంది ఉన్నారు. మరి అంతేకాకుండా అద్భుత కార్యాలు చూడాలని యేసయ్య దగ్గరికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయనే నమ్మకంతో యేసయ్యను చేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. ఒక స్త్రీ ఉన్నది, యేసయ్య పరిచర్య చేయడానికి దారిని వెళ్ళిపోతున్న ఈ దేవుడు తన కార్యాలు తన సమయంలో చేస్తాడు. మనం అడిగిన వెంటనే మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వడానికి ఆయన మాంత్రికుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. భూమి ఆకాశము కలుగు చేసిన వాడు. ఆయన కలుగు చేసి ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక దేవుని ఆత్మతో నింపబడిన మరియ మార్తలు అంటున్నారు, నీవు ప్రేమించిన లాజరు, దేవుడు ప్రేమించిన సంఘాన్ని, దేవుడు ప్రేమించిన కుటుంబాన్ని దేవుడు ఒకసారి దర్శించబోతున్నాడు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరి మీరు అక్కడే ఉన్నారు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏముందంటే, బేతని యెరూషలేముకు కోసుడు దూరంలో ఉన్నది కనుక యెరూషలేము నుండి పెద్దలు అందరూ చాలా మంది వచ్చి వారు ఓదార్చడానికి వచ్చారట. మనలాగానే మనం ఓదార్చడానికి వచ్చాం. మరి భోజనం పెడతారని ఆశతో కూడా వచ్చాం. నేను అక్కడ చూస్తున్నాను, ఇక్కడ ఇందాక నుంచి చూస్తున్నాను, ఇక్కడ వంటలో లేదు. చనిపోయాడు, లాజరు చనిపోయాడు. మరి మార్తలు, ప్రభా నువ్వు రా అని అడగలేదు. నువ్వు ప్రేమించిన లాజరు చనిపో సిద్ధంగా ఉన్నాడు. అంతే రాలేదు మానే. నేను ఒక విషయాన్ని గురించి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఈసారి అన్నాను, నేను ప్రార్థన చేశాను కదా, నువ్వు చూపించుకొని శక్తి అన్నాను. దట్స్ ఆల్. దేవుడు తన కార్యాన్ని అప్పుడు మొదలు పెట్టాడు. He wants that he is our father, with that we realize that he is our father. మనము గ్రహించాలి ఆయన మన తండ్రి ఉన్నాడని, ఆయన మన విడువడు ఎడబాయడనే సత్యాన్ని మనము కనులారా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ గొప్ప సత్యంలోనికి నడిపించడానికి లాజరు చనిపోయినాడు. చాలా మంది వచ్చేసారు యెరూషలేము నుండి. మనకన్నా ఎక్కువ మంది జనం వచ్చేసి ఉంటారు. ఎందుకంటే మీరు యేసయ్యని చేర్చుకున్నారు. దే బికేమ్ పాపులర్. యేసయ్యని చేర్చుకున్న వాడు చాలా పబ్లిసిటీ పెరిగిపోతుంది. మరియ మార్తలు చాలా పెరిగిపోయింది. ప్రతిసారి ఆయన వాళ్ళ రాత్రి ఆయన ఇంటికి వెళ్తాడంటే తెల్లారి, మళ్ళీ బ్యాక్ తిరిగి వచ్చేస్తాడంటే సాయంకాలం, మళ్ళీ ఉదయాన్నే వెళ్తాడంటే ఎంతో పరిచయం చేశారు. వాళ్ళ ఇంటి చుట్టూ రోగులు పడి ఉంటారు. యేసయ్య ఒక నీడ పడితే చాలు స్వస్థత పొందుతారని. అటువంటి పాపులర్ కుటుంబం దగ్గరికి లాజరు చనిపోతే యెరూషలేములో చాలా మంది స్త్రీలు పెద్దలు అందరూ వచ్చి ఓదార్చున్నారు. బట్ దే డిడ్ంట్ గెట్ ది కంఫర్ట్. వారికి ఓదార్పు దొరకలేదు. కానీ ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు నేరుగానే మార్త ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళింది. మనం అనేకసార్లు దేవుని మందిరానికి వెళ్ళడానికి మానేస్తున్నా, ప్రార్థన దేవుడు వినలేదు. ఆయన అప్పుడు ఇంకా ఎక్కువైపోయి, నేను యేసయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత మా ఇంట్లో సమస్యలు వచ్చాయని చాలా మంది మన మందిరానికి వెళ్ళరు. కానీ మార్త అటువంటిది కాదు, మరి అటువంటి వారు కాదు. వారు యేసయ్యకు పరిచర్య చేయడానికి చేర్చుకున్నారు. దట్ ఈస్ ద థింగ్ వాట్ వి నీడ్ నౌడేస్. దేవునికి సేవ చేయాలనే ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి వస్తున్న వాళ్ళేక యేసయ్యతో గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తాడని అద్భుతాలు డాక్టర్ దగ్గర
దగ్గరికి నువ్వు వెతుకుతున్నావా? యు సర్చ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుని వెతుకు, నువ్వు తప్పకుండా చూస్తావు. వారు ఇప్పుడు ఓదార్పు పొందలేదు, కానీ యేసయ్య వస్తున్నాడు అనగానే ఏం ఆలస్యంగా వచ్చావు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? సమాధి చేసి 4 రోజులు అయిపోయింది. Their heart is, can we do something for the Lord? యేసయ్యకి ఏమైనా చేయగలమా? ఆయన వస్తున్నాడంట అని పరిగెడుతుంది, ఎదుర్కొంటుంది. బట్ స్టిల్ షీ ఇస్ ద సేమ్ పర్సన్. సామాన్యమైన వ్యక్తిలాగానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యా నీవు ఉంటే ఇంత జరిగేది కాదు, వీళ్ళందరూ వచ్చారు ఎందుకు, వాళ్ళ దగ్గర నుండి మేము ఓదార్పు పొందలేదు, నువ్వు వస్తున్నావంటే చాలు. ఒక దినం రాబోతుంది, యేసయ్య త్వరలో రాబోతున్నాడు. సిద్ధపడినావా ఎదుర్కొనడానికి? సిద్ధపడినావా? ఈ లోకంలో అనేకమైన విషయాలు మన ముందు జరిగిపోతూ ఉంటాయి. మనం ప్రేమించిన వారు మనకన్నా ముందు వెళ్ళిపోతారు. ఈ లోకంలో అనేక మంది పాస్టర్లు వచ్చి మన ఓదార్చాలని కోరుకున్నారు. బట్ రియల్ జీసస్ కమ్స్ అగైన్. యేసయ్య వచ్చినప్పుడే, ఆయన్ని ఎదుర్కొనడానికి సంఘము సిద్ధపడినప్పుడే మన ఓదార్పును పొందుతాం. ఈ ఓదార్పు తప్ప వేరే ఓదార్పు మనకు అవసరం లేదు. ఇచ్చవనా మనం పొందినా అది మనం ఓదార్చదు. ఒక ఓదార్పు ఉన్నది సంఘానికి, దేవుని సేవకులకు ఒకే ఒక ఓదార్పు ఉన్నది. యేసయ్య తన మహిమతో తిరిగి వచ్చినప్పుడు ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉన్నావా లేదా? నీలో అనేకమైన కష్టాలు ఉండవచ్చు. యేసయ్యని నమ్ముకోవడం ద్వారా నీకు అనేకమైన కష్టాలు వచ్చి ఉండవచ్చు. దేవుని మందిరం కట్టడం ద్వారా అనేకమైన కష్టాలు వచ్చి ఉండవచ్చు. అలాగే దేవుని సేవల ముందుకు వెళ్ళడం ద్వారా, యేసయ్య నామమును సాక్ష్యం ఇవ్వడం ద్వారా అనేక కష్టాలు ఉండవచ్చు. కానీ చాలా మంది అన్నారు, లాజరుని ఎందుకు లేపలేదు, ఎందుకు రాలేదు యేసయ్య సమయానికి. కానీ వారు యేసయ్య పట్ల వాళ్ళకున్న ఒకే ఒక గమ్యము, ఒకే ఆశ, ఆయనకు పరిచర్య చేయగలమా? అప్పుడు అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చావడు. ఇది కొండ మీద చేసిన ప్రసంగము కాదు, ఇది జనసమూహంతో మాట్లాడిన మాటలు కావు. మార్తతో తాను ప్రేమించిన మరి మార్తలకు ఇచ్చిన ఓదార్పు. ఇది మన సంఘానికి దేవుడు ఇస్తున్న ఓదార్పు, తన ప్రియులకు ఇస్తున్న ఓదార్పు. సమాజ మందిరములో అనేక సార్లు బోధించినాడు, కానీ పునరుద్ధానం గురించి అంతగా మాట్లాడలేదు. సమాజం అంతే దేవుని యొక్క ప్రజలు అనేక మంది వచ్చినప్పుడు స్వస్థత గురించి మాట్లాడినాడు, కానీ ఆయన ఈ పునరుద్ధానం గురించి మాట్లాడలేదు. పునరుద్ధానం గురించి సంఘంతో మాట్లాడుతున్నాడు, తను ప్రేమించిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చావడు. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు మనల్ని, నమ్ముతున్నావా? The whole thing of our services, మనం చేస్తున్న పరిచర్య, మనం కట్టుతున్న సంఘాలు, మన కుటుంబాలు అన్ని ఈ యొక్క మాట మీద ఆధారపడి ఉండాలి. ఈ మాట మీద మనం కనిపెడుతూ ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చావడు. That's the God what he wants to show us and tell us. దేవుడు మనతో మాట్లాడి చెబుతున్నాడు, అవును ప్రభువా అంటున్నాము, కానీ మనం నిజంగా నమ్మడం. కానీ ఆయన మనం ఎంతగా ప్రేమించాడో తెలుసా? నువ్వు నిజముగా నమ్మునట్లు ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు. ఎవరి పట్ల చేయలేని అద్భుత కార్యం విధవరాల పట్ల చేస్తున్నాడు, కానీ ఇది ప్రత్యేకమైన అద్భుత కార్యం. ఈ జోగుపేట సంఘస్థులారా, దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేసి ఆయన పరిచర్య ద్వారా ఈ ప్రాంతం అంతా ఇంకా రక్షించబడినట్లు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఓదార్చబోతున్నాడు, ప్రతి ఒక్కరిని వాడుకోబోతున్నాడు. అయితే నీవు చేయవలసినది, ఎందుకు చేర్చుకున్నావు యేసయ్యను? ఎందుకు నమ్ముతున్నావు యేసయ్యను? దేని కోరుకు నమ్ముతున్నావు? ఆయన పరిచర్య చేయాలని ఆశతో చేర్చుకున్నావా, లేక ఆయన నీకు పరిచర్య చేయాలని ఆశతో చేర్చుకున్నావు? అబ్రహాం గారు ఆయనకు పరిచర్య చేయాలని ఆశతో దేవుని సేవ మొదలు పెట్టాడు. ఆయనకు పరిచర్య చేయాలి, చాలా కష్టం. ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కాదు, కుటుంబంలో మరణం కూడా చూశారు మరి మాస్టర్. అప్పుడు యేసయ్య, అమ్మా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీతో పాటు ఏడుస్తా, మీరు ఇచ్చింది తింటా, మీరు ఇంటిలో పడుకున్నా, ఇప్పుడు అక్కడ తీసుకువెళ్ళండి నన్ను. ఆ రాయితో లేనిసండి ప్రభా, వద్దు. కానీ
లాజరు బయటికి రా. Is that what we are going to see when Lord Jesus comes? నిజంగా యేసే మనల్ని ఓదార్చడానికి వచ్చినప్పుడు మరణాన్ని జయించే వ్యక్తులుగా ఉంటాం. మరణాన్ని జయించి తిరిగి లేచిన వారుగా ఆయన స్తుతించబోతున్నాం, గణపరచబోతున్నాం. ఇంకా ఆ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడంటే 12 మంది శిష్యులు ఎవరికెవరు వాక్యం ఆయనకి ఆడిస్తున్నాడు. ఏమిటి? మరియ వెళ్ళి అతను విలువైన అతను బాటలు పగలగొట్టి ఆయన పాదాలు కడగడానికి, తన కన్నీరుతో తుడవడానికి, తన తల వెంట్రుకలతో ఆయనను గణపరచడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆ కుటుంబమే ఒక దేవుని యొక్క రాజ్యముగా ఉండిపోతుంది. ఇప్పుడు మార్త మరియ మీద ఏమీ చెప్పడం లేదు. అక్కడికి చెప్పు, మరియా యేసయ్య పక్కన కూర్చుని వాక్యాన్ని వింటుంది. వారితో పాటు లాజరు కూడా కూర్చున్నాడు. మార్త పరిచర్య చేస్తూనే ఉంది. ఒక్కొక్కరికి దేవుడు తన తలాంతులు ఇచ్చాడు. పరిచర్య చేస్తే వారికి పరిచర్య తలాంతులు ఇచ్చాడు. నీవు వాక్యాన్ని వినే వ్యక్తి అయితే వాక్యం వినడానికి దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. ఆ లాజరు వచ్చి అక్కడ కూర్చొని యేసయ్య బల్ల దగ్గర కూర్చున్నాడు. ఇది పరలోక రాజ్యం. అక్కడ ఎవ్వరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేయడం లేదు. ఎవరి తలాంతుతో వారు ఆయనను మహిమపరుస్తున్నారు. ఇట్స్ థింగ్, ఒక కార్యం జరగాలి. యేసయ్య శిలువ మీదకి వెళ్ళకముందు ఏమిటంటే ఆ గొర్రె పిల్ల దేవుని అనుగ్రహించే ఈ పరిశుద్ధ నూనెతో ప్రోక్షించబడి ఆయత్తపరచబడాలి. యేసయ్య శిలువ మీదకు వెళ్ళక ముందు 8 దినాలకు ముందు ఆ అత్తరు మార్త మరియ ఆయన మీద పోస్తున్నది, ఆయనను అభిషేకిస్తుంది. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె సర్వలోక పాప భారములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల దేవుని మందిరములో ఆయన యొక్క గవని వెనుక సిలువ వేయబడక ముందు ప్రోక్షించబడి అభిషేకించబడుతుంది. ఆ గొప్ప వాక్యాన్ని మనకి ఇచ్చిన దేవుడు. ఎవరు ఆయనను పరిచర్య చేయడానికి చేర్చుకుంటారో వారు ప్రత్యేకమైన వాక్యాన్ని వింటారు. అది ఏమిటంటే, ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు మరి అన్నాడు చావు. ఇంకా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అనేక మందిని అభిషేకించడానికి, అనేక మందిని సేవకు పంపడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఆయనకు పరిచర్య చేసేవారిని. అబ్రహాము గారి కుటుంబం దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎలాగైతే మోషే అహరోనును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఎలాగైతే పేతురు అంద్రియాని ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలాగైతే యోహాను యాకోబులను ఏర్పరచుకున్నాడు, ఎలాగైతే పేతురు యోహానులను ఏర్పరచుకున్నాడు, దేవుడి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఒకటి మర్చిపోకండి, దేవుని మనం కోరుకున్నాం, యేసయ్యను మనం ఆహ్వానించాం, యేసయ్యను మన ఇంటిలోకి చేర్చుకున్నాం. అద్భుత కార్యాల కొరకు కాదు, ఆయనకు పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి. ఇప్పుడు ఆయన మన పట్ల లోకంలో ఎవ్వరి చూడని అద్భుత కార్యము మన కుటుంబంలో చేస్తాడు. ఎవరికి ఇవ్వని పరిచర్య ఆయన మనకిస్తాడు. అంతేకాకుండా ఆయన మనం వాడుకొని పునరుద్ధానికి సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఈ సంఘము దేవుడు ఏర్పరచుకున్న సంఘం. ఈ కుటుంబము అబ్రహాము గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయనకు పరిచర్య చేయడానికి. ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన పునరుద్ధానికి సాక్షులుగా ఉండడానికి. ఈ మాటలతో దేవుడు మిమ్మల్ని ఓదార్చుగాక. బిషప్ గారు చాలా బిజీ పర్సన్ అయినప్పటికీ మన ఫెలోషిప్ యొక్క ఆహ్వానం అందుకుని ఆయన ఆయన విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించినందుకు ఫెలోషిప్ తరఫున ఆయనకి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బ్రదర్ అబ్రహాం గారు పెదబయలు. మరి జోగంపేట అబ్రహాం గారితో దాదాపు 30 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు
నేను పరిచయం కలిసి సేవ చేస్తున్నాను. మరి మరణము అనేటటువంటిది ఏదో ఒక సమయంలో అందరికీ వస్తుంది కనుక దాని విషయంలో మరి విచారం అనేటటువంటి ఉంటుంది, కానీ మరి విచారపడినా మనకు ప్రయోజనం లేదు. పరిశుద్ధుడు పౌలు అంటున్నారేమని, వెనుక ఉన్నదంతా వెనకటిది మర్చిపోయి ముందున్న వాటి విషయంలో మీరు చూడండి అన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి అబ్రహాము గారి విషయంలో మన సహోదరులు అనేక మంది చెప్పి ఉన్నారు. చాలా సంతోషము. మరి నేను కూడా ఆయనతో కలిసి పనిచేసినాను. మరి చాలా దూరం ఆయనకు నాకు దాదాపు ఇక్కడికి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు ఉంటుంది కనుక మరి ముందు మరి ఆయన వ్యాధిగ్రస్తుడు అయిన తర్వాత అప్పుడప్పుడు మట్టుకే వచ్చేవాడు, కానీ మరలా నేను రాలేదు. తర్వాత ఆయన సేవ ముగించినారు, ప్రభు దగ్గర వెళ్ళినారు. ఆయన కోసం మంచి సాక్ష్యము నేను కూడా వింటున్నాను, నేను కూడా దగ్గర ఉండి చూసినాను. సరే, ఇంకా అంతటితో ఆయన విషయంలో నేనేమి చెప్పను, కానీ ఒక 5 నిమిషాలు మీకు నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, దేవుని యొక్క రాజ్యము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి. అది సంపాదించి కొనకపోయినట్లయితే మనం నిరంతరము బాధపడవలసిందే. ఒక 3 విషయాలు ఒక్క నిమిషంతో ముగిస్తాను. ఒక సంఘ పెద్ద గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కొంతమంది పరిశుద్ధత అనేటటువంటిది లేకపోతే దేవుని యొక్క రాజ్యము ఎలా సంపాదించుకోవాలి అనేటటువంటి గ్రహింపు లేక ఉంటారు. సరే, ఈ సంఘ పెద్ద గారు ఇలా జ్ఞాపకార్థ కూటమి జరుగుతున్నప్పుడు అందరూ చాలా చక్కగా ఆయన కోసం మాట్లాడుతున్నారు. సరే, అది అయిన తర్వాత ఒక వ్యక్తి లేచినాడు, నేను కూడా సంఘ పెద్ద గారి కోసం చెప్తాను అని. సరే, ఆయన లేచి ఏమన్నాడంటే, సంఘ పెద్ద గారు చాలా ప్రేమ గలవాడు, మేమిద్దరు కలిసి బ్రాందీ షాపులో చక్కగా త్రాగేవాళ్ళము, మరి ఆ డబ్బంతా ఆయనే ఖర్చు పెట్టేవాడు, మొన్న చనిపోయే ముందు కూడా మేము అలాగే కలిసి త్రాగినాము అని అన్నారు. మరి సంఘ పెద్ద గారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తారా? చెప్పండి. సంఘ పెద్ద గారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తారా? నేనేమో కురవాడుగా ఉన్నాడు, అప్పుడు సేవలు లేను, కానీ సంఘ పెద్ద గారి కోసం చాలా బాగా పోడుతున్నాను. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ చనిపోయే ముందు కూడా మేము కలిసి త్రాగినాము అని అన్నాడు. కనుక పిల్లరా, మనం ఎన్నడూ కూడా మోసపోవద్దు. పరలోక రాజ్యం అంత సులువుగా రాదు. పరిశుద్ధత అనేటటువంటి గత 7 నా కుమార్తె టెంపరీ ఉద్యోగంలో ఒక స్కూల్లో పనిచేస్తుంది. ఏమంటారు దాని CRT ఏదో అంటారు. సరే, ఒకనొక సమయంలో నాకు